వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఈరోజు ఒక వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటో తెలుసా? రాజ్మా కర్రీ అండి. చపాతీలు, దోశలకైనా, పూరీలకైనా, దేనికైనా బాగుంటుంది రాజ్మా కర్రీ. చూసారా? దీనికి కావాల్సినవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలు తీసుకుని ఫస్ట్, అలాగే టమాటాలు, రుచి తగినట్లుగా ఉప్పు, పసుపు, ఇంకా కారం, అలాగే గరం మసాలా, కొంచెం నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా రాజ్మా రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2-3 ఉల్లిపాయలు, అలాగే 2-3 టమాటాలు. అంటే మన గ్రేవీ ఎలా కావాలో దానికి తగ్గట్లు అనమాట. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా చూడండి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం చిటపట్లాడుతూ ఉంది కదా. చిటపట్లాడేటప్పుడు దీనిలో చూసారా, కొంచెం చిటపట్లాడుతా కొంచెం లైట్ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత దీనిలో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ దాన్ని వేసుకుంటున్నాను. చూడండి, ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా బాగా, అంటే పచ్చి ఉల్లిపాయలే వేసుకున్నాను అందుకని చెప్పి పచ్చివాసన పోయేది వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూడండి, చక్కగా దీన్ని ఈ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా పచ్చి టమాటాలే వేసేసుకున్నానండి. పచ్చి టమాటాలే ఇది కూడా కొద్దిగా, అందుకని చెప్పి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా గ్రేవీ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీల్లోకైనా, పూరీల్లోకైనా, దోశల్లోకి కూడా తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అసలు మిగిలితే ఒకసారి అన్నంలో కూడా తింటామండి, బాగానే ఉంటుంది టేస్ట్. చక్కగా దేనికైనా తినొచ్చు అనమాట. చూసారా, ఇది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇంకా కారం. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఏం లేదు, నైట్ నానబెట్టేసి ఉడికిచ్చేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి, కారం కూడా మనకి ఎంత తింటామో దానికి తగ్గట్లుగా వేసుకోవాలి. వేసేసుకొని చక్కగా ఇవి కూడా ఇందులో బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు చూసారా, ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఇవి వేసుకుంటున్నాను. మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, రాజ్మా కూడా ఎక్కువ నానబెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంత కావాలో అంత. చూసారా, ఇవి ఉడికించినయే కాబట్టి కొంచెం దీనిలో బాగా ఉడికితే ఈ మసాలా అంతా పడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ దీన్ని పట్టాలి కదా, కొంచెం ఇలా ఫ్రై చేసుకొని తర్వాత మనకి సరిపడా వాటర్ తర్వాత పోసుకోవాలన్నమాట. చూసారా, కొంచెం ముందుగా అంతా పట్టేలాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని దాన్ని కొంచెం లూజ్గా చేసుకుంటే ఆరిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది అనమాట. కానీ చూడండి, ఇలా నీళ్ళు పోసుకొని చక్కగా దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా ఉడికిపోయి కొంచెం దగ్గర పడింది, కొంచెం చిక్కగా వచ్చింది. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఇంకెంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.